క్షణక్షణం పోరాటం కనకనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఘన విజయం. ప్రతిపక్ష ఓట్ల చీలికను నివారించిన పవన్ వ్యూహం కూటమి విజయానికి సోపానం. వైసీపీ చారిత్రాత్మక ఘోర పరాజయం, పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారిన వైనం. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాలలో సామాజిక శక్తుల పునరేకరణ పునరుద్ధరణకు బాటలు. మదనపల్లె ఎమ్మెల్యేగా షాజహాన్ సంచలన విజయం. చరిత్ర తిరగరాసిన షాజహాన్ భాష. దొడ్డ సీతారామయ్య, గట్టు నరసింహరావు తర్వాత రెండోసారి మదనపల్లి ఎమ్మెల్యేగా షాజహాన్. వైసీపీ అభ్యర్థి నిస్సార్ అహ్మద్ కంటే 7,307 ఓట్ల అత్యధికం సాధించిన షాజహాన్. కఠోర శ్రమ, ప్రజల పట్ల ప్రేమ, కలుపుగోలుతనం, తక్షణం స్పందించే గుణం, సేవ చేయాలనే తపన వంటి పరిపూర్ణ అర్హతలే షాజహాన్ను గెలిపించాయా? వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కుతుందా? రెండో అతిపెద్ద పార్టీగా జనసేన అవతరణ. 18 స్థానాలకు తగ్గితే ప్రతిపక్షం పాత్ర గల్లంతే. పెద్దిరెడ్డి తప్ప అందరూ మంత్రులు పరాజయం. డీటెయిల్స్ చూస్తే ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ చేస్తోంది. ఈ మేరకు అసెంబ్లీతో పాటు ఎంపీ స్థానాల్లోనూ కూటమి ఆధిక్యంలో దూసుకెళ్తోంది. చంద్రబాబు నాయుడు సారథ్యంలో పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు సమైక్యంగా చేసిన పోరాటం విజయదుందుబి మోగించింది. జగన్మోహన్ రెడ్డి పాలనను బంగాళాఖాతంలో కలిపేందుకు 2024 ఎన్నికలలో విస్తృతంగా ప్రచారం నిర్వహించి శ్రేణులను కదిపిన తీరు నా భూతో నా భవిష్యత్ అని చెప్పక మానదు. అదేవిధంగా మదనపల్లి నియోజకవర్గంలో సైతం కేవలం 2 నెలల కాలంలో సర్వశక్తులు ఒడ్డి పోరాడిన దేశం క్యాడర్ పోరాటం అనన్య సామాన్యం. షాజహాన్ పేరు ప్రకటించినప్పటి నుంచి ఆయన చేసిన ప్రచారం, పోరాట స్ఫూర్తి చరిత్రలో నిలిచిపోనుంది. నేడు విడుదలైన ఎన్నికల ఫలితాలలో అఖండ విజయాన్ని అందుకున్న ఎన్డీఏ కూటమి నేతలకు, మదనపల్లె ఎమ్మెల్యే అయిన షాజహాన్ భాషకు మదనపల్లెలోని ఆ పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర మైనార్టీ నాయకులు ఎస్ఏ మస్తాన్, క్రిస్టియన్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు దేవ రమేష్ ఆధ్వర్యంలో గొల్లపల్లి క్రాస్లో పెద్ద ఎత్తున కేకులు కోసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కాపునాడు నేత ఆంజనేయ కుమార్, బేర్వెల్ నాగరాజు, బండి బాలు మరియు ఇతర నేతలు పెద్ద ఎత్తున తెలుగుదేశం జిందాబాద్, జై బీజేపీ అంటూ నినాదాలు చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి ఏర్పడి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో అరాచక పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించారని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మదనపల్లె ఎమ్మెల్యేగా షాజహాన్ సంచలన విజయం. దొడ్డ సీతారామయ్యలాగా రెండోసారి మదనపల్లె ఎమ్మెల్యేగా షాజహాన్. వైసీపీ అభ్యర్థి నిస్సార్ అహ్మద్ కంటే 7,307 ఓట్ల ఆధిక్యం సాధించిన షాజహాన్. మదనపల్లె టీడీపీ అభ్యర్థి షాజహాన్ సంచలన విజయం సాధించారు. ఆయన తన సమీప వైసీపీ అభ్యర్థి నిస్సార్ అహ్మద్ కంటే 7,307 ఓట్ల అత్యధికతో గెలుపొందారు. ప్రజా జీవితం అనే సముద్రంలో షార్క్ చేపలాగా ఎదురీదగల రాజకీయ సామర్థ్యం షాజహాన్ది. అయిన వారిని, కాని వారిని ఏకకాలంలో ఎటువంటి పక్షపాతం లేకుండా అక్కున చేర్చుకుని వారి సమస్యలను పరిష్కరించి వారి హృదయాలను చూరుగొనే తత్వం షాజహాన్లో మెండుగా ఉంది. షాజహాన్లోని ఈ వైఖరి ఆయన్ను జనంలో, ముఖ్యంగా పేద జనంలో తిరుగులేని నాయకునిగా నిలిపింది. మదనపల్లె రాజకీయ చరిత్రను తిరగరాసిన కమ్యూనిస్ట్ యోధులు కామ్రేడ్ దొడ్డ సీతారామయ్యలాగా షాజహాన్ రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. జనం మనిషిగా, పేదల వైద్యులుగా ప్రసిద్ధి చెందిన దొడ్డ సీతారామయ్యకు నాడు అండగా నిలబడిన నియోజకవర్గంలోని బలిజన, బహుజన, మైనార్టీ పేద వర్గాలు నేడు షాజహాన్కు మద్దతిచ్చాయి. షాజహాన్ రాజకీయ జీవితంలో కాంతిరేఖలు ప్రసరింపజేశాయి. బీసీల పార్టీగా ముద్రపడిన టీడీపీ ఎమ్మెల్యేగా షాజహాన్ మదనపల్లి నియోజకవర్గంలో తరతరాలుగా అవిద్య, పేదరికంతో అనగారిపోతూ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న సామాజిక తరగతుల అభ్యున్నతి కోసం షాజహాన్ చిత్తశుద్ధితో శ్రమిస్తే ఆయన జన హృదయాల్లో నిలిచిపోతారు. షాజహాన్ జన నాయకుడిగా కలకాలం పేదల మనసుల్లో షాజహాన్ కు అండగా నిలబడిన జనసేన, బలిజ సేవా సమితి, బీసీ సంఘాలు, దళిత, మైనార్టీలు, అగ్రకుల పేదల ఆశలు, ఆశయాలకు ప్రతిరూపంగా షాజహాన్ మారతానడంలో సందేహం అక్కర్లేదు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు ఎవరికి పట్టం కట్టారనే దానిపై తాజాగా 10 సంఖ్యలో ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. అయితే ఇందులో ఎవరు కూటమికి సునామీని ఊహించలేదు. కానీ కేకే సర్వే మాత్రం కూటమి ఏకపక్ష విజయాన్ని 100% అంచనా వేసింది. ఎవరు ఊహించని స్థాయిలో కూటమి ఏకంగా 160 సీట్లకు పైగా సాధిస్తుందని కేకే సర్వే మాత్రమే అంచనా వేసింది. పలు జాతీయ, లోకల్ సర్వేలకు భిన్నంగా కేకే సర్వే వేసిన అంచనా 100కి 100 నిజమైంది.
ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై వెలువడినన్ని ఎగ్జిట్ పోల్స్ గతంలో ఎప్పుడూ లేవు. గత ఎన్నికల ఫలితాలని ఖచ్చితంగా ఊహించిన వారిలో సిపిఎస్, విడిపి అసోసియేట్స్ వంటి సంస్థలు ఈసారి ఎగ్జిట్ పోల్స్ వెల్లడించలేదు. అదే సమయంలో గతంలో ఖచ్చితమైన ఫలితాలు ఇచ్చిన ఆరామస్థాన్ వంటి వారు కూడా వైసీపీ విజయం సాధిస్తోందని తేల్చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కేకే సర్వే హైదరాబాద్ నుంచి ఇచ్చిన ఎగ్జిట్ పోల్ సంచలనంగా మారింది. ఈసారి ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధిస్తుందని కేకే సర్వే అంచనా వేసింది. మొత్తం 175 సీట్లలో వైసీపీ కేవలం 14 సీట్లకు పరిమితం అవుతుందని కేకే సర్వే అంచనా వేసింది. అలాగే టీడీపీ పోటీ చేసిన 144లో 133 సీట్లు, జనసేన 21కి 21 సీట్లు, బీజేపీ 10కి 7 సీట్లు సాధిస్తుందని కేకే సర్వే వెల్లడించింది. ఈ అంచనాలు దాదాపుగా 95% పైగా నిజమయ్యాయి. తాజా సమాచారం ప్రకారం కూటమిలో టీడీపీకి 133 సీట్లు, జనసేనకు 20 సీట్లు, బీజేపీకి 7 సీట్లు, వైసీపీకి 15 సీట్లు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కుతుందా లేదా అన్న అనుమానం కలుగుతోంది. భారీ విజయం దిశగా టీడీపీ కూటమి దూసుకెళ్తోంది. తుది ఫలితాలు బయటకు వస్తున్నాయి. టీడీపీ కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుపొందుతున్నారు. దీంతో వైసీపీ అభ్యర్థులు ఆశలు వదులుకుంటున్నారు. చాలా మంది కౌంటింగ్ కేంద్రాల నుంచి వెళ్లిపోతున్నారు. కొడాలి నాని, వలభనేని వంశీమోహన్, అనిల్ కుమార్ యాదవ్ తదితరులు కౌంటింగ్ జరుగుతుండగానే కేంద్రాలను విడిచిపెట్టి వెళ్లిపోవడం గమనార్హం. గత 5 ఏళ్లుగా వైసీపీ సాగించిన అరాచక పాలనకు మూల్యం చెల్లించుకున్నారు. దాదాపు కేబినెట్ మంత్రులంతా ఓటమి బాట పట్టారు. ఒక్క జగన్, సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్ప మొత్తం కేబినెట్ మంత్రులు ఓటమి పాలయ్యారు. 18 సీట్లు తగ్గితే ప్రతిపక్ష హోదా కోల్పోయినట్టే. ఈ లెక్కన వైసీపీ డేంజర్ జోన్లో ఉంది. అదే సమయంలో ఏపీలో రెండో అతిపెద్ద పార్టీగా జనసేన అవతరించింది. 2 చోట్ల ఓడిపోయారంటూ పవన్ కళ్యాణ్ పై చేసిన విమర్శలు, అవమానాలకు ఇదొక గుణపాఠమనే చెప్పాలి. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 23 చోట్ల విజయం సాధించింది. అయితే అందులో 4 ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. దీంతో ఆ పార్టీ బలం 19కి పడిపోయింది. మరో 2 ఎమ్మెల్యేల కోసం వైసీపీ ప్రయత్నించింది. దీంతో టీడీపీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని ప్లాన్ చేసింది. ఎన్నో రకాల ప్రలోభాలు పెట్టింది, కేసులతో వెంటాడింది. అయినా ఎవరూ లొంగలేదు. జగన్ బెదిరింపులకు భయపడేదే లేదు. దీంతో గత 5 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష హోదా కాపాడుకుంటూ వచ్చింది. కానీ ఇప్పుడు అదే వైసీపీ ప్రజాక్షేత్రంలో ప్రతిపక్ష హోదా దక్కకుండా ప్రజలు తీర్పు ఇచ్చారు. ఏపీలో రెండో అతిపెద్ద పార్టీగా జనసేన అవతరించనుంది. ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ లో జనసేన పార్టీ ప్రభంజనం సృష్టిస్తోంది. పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లోనూ గెలుపు దిశగా జనసేన ఆధిక్యంలో దూసుకుపోతోంది. 2 లోక్సభ స్థానాల్లో కూడా గెలుపు బాటలో జనసేన నిలిచింది. దీంతో 100% స్ట్రైక్ రేట్తో జనసేన దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ క్రమంలో జనసేనకు గాజు గ్లాస్ గుర్తు ఇక నుంచి శాశ్వతం కానుంది. కాగా 21 స్థానాలకు గాను 21 గెలుపొందింది. పిఠాపురంలో జనసేనాని 70,000కు పైగా మెజార్టీతో ఘన విజయం సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం. ప్రతిపక్ష ఓట్ల చీలికను నివారించిన పవన్ వ్యూహం కూటమి విజయానికి సోపానం. వైసీపీ చారిత్రాత్మక ఘోర పరాజయం. పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారిన వైనం. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాలలో సామాజిక శక్తుల పునరేకీకరణ, పునరుద్ధరణకు బాటలు. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి అంచనాలకు మించి విజయం సాధించింది. ఊహాతీతంగా వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాలన్నిటిలోనూ కూటమి వైసీపీని ముంచేసింది. పెద్దిరెడ్డి తప్ప వైసీపీ మంత్రులందరూ మట్టి కరిచారు. పార్లమెంట్ స్థానాల్లో సైతం వైసీపీకి చుక్కెదురైంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పంతం నెగ్గింది. ప్రతిపక్ష ఓట్లను చీలకుండా ఆయన చేసిన ఎత్తుగడ సూపర్ హిట్ అయ్యి జగన్మోహన్ రెడ్డికి చుక్కలు చూపించింది. వెరిసి వైసీపీ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారే రాజకీయ వాతావరణానికి రాష్ట్రంలో పునాదులు పడ్డాయి. రాష్ట్ర రాజకీయాలలో కొత్త సామాజిక శక్తుల సమీకరణలకు, పునరేకరణలకు, పునరుద్ధరణలకు బాటలు పడుతూ ఉన్నాయి. మదనపల్లిలో మిన్నంటిన సంబరాలు. షాజహాన్ గెలుపుతో ఫుల్ జోష్ లో తెలుగు నేతలు. వరుస ఓటములకు ఎదురొడ్డి టీడీపీని గెలిపించిన మదనపల్లి కాషాన్, షాజహాన్ అంటూ సంబరాలు చేసుకున్న తెలుగు తమ్ముళ్ళు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో వైసీపీకి ఇది ఘోర పరాభవం అని చెప్పుకోవచ్చు. సుమారు 5 జిల్లాల్లో వైసీపీ ఖాతా కూడా తెరవలేదు. కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, విజయనగరం మరియు శ్రీకాకుళం జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్ చేసింది. ఈ క్రమంలోనే దీన్ని టీడీపీ చరిత్రలోనే అతిపెద్ద విజయంగా అభివర్ణించవచ్చు. కాగా మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మ్యాజిక్ ఫిగర్ దాటి సుమారు 131 స్థానాల్లో టీడీపీ లీడింగ్లో ఉంది.
జనసేన 20 స్థానాలు, బీజేపీ 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. సినీ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మద్దతు ఇచ్చిన వైసీపీ అభ్యర్థి ఓటమి పాలయ్యాడు. నంద్యాలలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మద్దతు చేసిన వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఓటమి చవిచూశారు. రవిచంద్రపై టీడీపీ అభ్యర్థి మహమ్మద్ ఫరూక్ 11,000కు పైగా మెజార్టీతో ఘన విజయం సాధించారు. నంద్యాలలో వైసీపీ అభ్యర్థి తరఫున బన్నీ ప్రచారం చేయడాన్ని చాలా మంది జన సైనికులు తప్పుబట్టారు. కుటుంబానికి చెందిన జనసేనకు మద్దతు ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డారు. క్షణక్షణం పోరాటం, కనకనం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.